హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. లక్ష్మీదేవి నిల్వ ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శనివారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారం జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకువచ్చేందుకు అనేక మార్గాలున్నాయి. మీ ఆదాయాన్ని పెంచేందుకు, మీ ఇంట చెడు దృష్టి తొలగించేందుకు, ఉద్యోగం సాధించేందుకు, మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు చూసేందుకు, మీరు ఇంట్లో ఏ పని చేసినా ఆ పనికి తగ్గ ఆదాయం దక్కకపోవడం, ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎన్నో. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్నైనా ఈజీగా ఎదుర్కోవచ్చు. కానీ లక్ష్మీదేవి మనకు చిన్నచూపు చూస్తే ఇలాంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అందుకే శనివారం రోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఈ పని చేయండి. జీవితంలో కనీసం ఒక్క శనివారమైనా ఇలాంటి పరిహారాలు చేస్తే మీకే చక్కగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. అయితే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు. కానీ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటే మీరు నమ్ముతారా? నిజమండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే శనివారం రోజు సాయంత్రం ఇలాంటి పనులు చేస్తే, అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంటిపైన కానీ మీపైన కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ పరిహారం చేస్తే చాలు, ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోవడంతో ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. అలా ఉన్న దరిద్ర దేవతను తొలగించేందుకు ఇలాంటి పరిహారాలు చేస్తారు. ముఖ్యంగా ఈ పరిహారం శనివారం రోజు చేయటం వల్ల మీకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. ఇంతకీ శనివారం రోజు ఏ పరిహారం చేయటం వల్ల మీకు సంపద పెరుగుతుంది, మీరు చేసే వ్యాపారంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీ ఇంటిపైన చెడు దృష్టి తొలగిపోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అసలు ఎలాంటి పరిహారాలు చేస్తే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు మీ పూజా మందిరంలో ఉన్న చిన్న కర్పూరం, అలాగే మీ వంటింట్లో ఉన్న లవంగాలు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఇంటి నుంచి దుష్టశక్తులు దూరం చేస్తాయి. ఒక గిన్నెలో కర్పూరం, 5 లవంగాలు తీసుకొని సాయంత్రం సమయంలో కాల్చాలి. వాటి నుంచి వచ్చే పొగను ముందుగా పూజ గదిలో ధూపం వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మూలలో పొగ విస్తరించేలా చేయాలి. ఇంట్లో ఇలా చేయటం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది. చెడు దృష్టి మీ ఇంటిపై ఉంటే తొలగిపోతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో వారికి మీ మీద చెడు దృష్టి ఉంటే అది కూడా తొలగిపోతుంది. వీటిని కాల్చడం వల్ల ఈ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి శరీరం నుంచి ఆ సమస్య దూరం అవుతాయని కర్పూరం, లవంగాలు తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి పూజ మందిరంలో కర్పూరం ఉంటుంది. అలాగే లవంగం ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదిలో ఉంటుంది. అయితే వీటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీ అదృష్టం, సంపద మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రక్రియ మీకు చాలా సహాయం చేస్తుంది. రాత్రిపూట కర్పూరం, లవంగం కలిపి కాల్చాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధనం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కర్పూరానికి కోరిక తీర్చే శక్తి ఉంటుంది. మీ కోరిక మంచిదైతే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొడుకు ఉండేలాగా కర్పూరం చేస్తుంది. కర్పూరం, లవంగాలు కాల్చటం వల్ల, ముఖ్యంగా శనివారం రోజు రాత్రి కాల్చటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఆర్థిక సమస్య నుంచి బయటపడేందుకు, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరం వేసి కాల్చాలి. ఇలా చేయటం వల్ల డబ్బు కొరత అంటే ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు. అందుకే శనివారం రోజు రాత్రి
కర్పూరాన్ని ఒక వెండి గిన్నెలో కానీ లేదా ఒక మట్టి గిన్నెలో అయినా సరే ఇలా కర్పూరం లవంగాలు కాల్చటం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇది సహాయం చేస్తుంది. అలాగే మీ ఇంటిపైన కానీ మీ ఇంట్లో ఎవరిపైన అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు కర్పూరం లవంగాలు యాలకులు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఇంటి నుంచి దుష్టశక్తులను దూరం చేస్తాయి. ఒక గిన్నెలో కర్పూరం 5 లవంగాలు 5 యాలకులు తీసుకొని కాల్చాలి. వాటి నుంచి వచ్చే పొగను ముందుగా పూజ గదిలో ధూపం వేసి ఆ పొగను పూజ గదంతా పట్టేలాగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని మూలల్లోనూ విస్తీర్ణంగా ఈ పొగ చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో శాంతి, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, మీపై చెడు దృష్టి ఉంటే అది కూడా తొలగిపోతుంది. వీటిని కాల్చడం వల్ల ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి శరీరం నుండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో అశాంతి, ఎప్పుడు గొడవలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. అయితే మీ ఇంట్లో సంపద శాంతి కొరకు శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు కర్పూరం కాల్చటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. శత్రువుల పీడలు వదించుకోవచ్చు. మీ శత్రువులపై మీరు పైచేయి సాధించవచ్చు. శనివారం రోజు ఇలాంటి పనులు చేస్తే మీకు లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో కలహాలు కూడా తగ్గిపోతాయి. కొన్నిసార్లు మీరు ఏ పని చేసినా మీరు దాంట్లో సక్సెస్ కాలేకపోతారు. మీరు చేసిన వ్యాపారంలో నష్టం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూస్తారు. అయితే అలాంటి సమయంలో మీరు మీ కెరీర్లో సక్సెస్ కాలేనప్పుడు అటువంటి పరిస్థితుల్లో కర్పూరంతో ఈ రెమెడీ ప్రయత్నించండి. ఈ విధానంగా మీకు ఆశించిన విజయాన్ని అందిస్తుంది. మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కర్పూరం లవంగాలు కాల్చడం మంచిది. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే నోట్లో 2 లవంగాలు వేసుకొని బయటికి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వీటిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉద్యోగం పొందగలుగుతారు. మీ కెరీర్లో ముందుకు పోతారు. 2 లవంగాలు ఆవ నూనెలో వేసి ఉదయాన్నే దేవుని దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉద్యోగంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మంచి ఉద్యోగం పొందగలుగుతారు. అలాగే మీ వైవాహిక సంబంధంలో అవాంతరాలు ఏర్పడుతున్నట్లయితే వెండి లేదా మరి ఏదైనా గిన్నెలో కర్పూరం కాల్చాలి. గది మూలలో 2 కర్పూరాలను ఉంచి ఇలా చేయటం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే రాత్రిపూట కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ దూరం చేయవచ్చు, అధిగమించవచ్చు. 6 కర్పూరం ముక్కలను 36 లవంగాలు తీసుకుని ఇంటికి దిష్టి తీసి వేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అయితే మీరు కర్పూరం యాలకులు లవంగాలతో ఇలాంటి పనులు చేసేటప్పుడు ముఖ్యంగా శనివారం రోజు సాయంత్రం చేసేటప్పుడు మీరు ఎవరితో చెప్పొద్దు. ఎవరికి చెప్పకుండా ఈ పనులు చేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలామంది మన ఇంట్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో ఇన్ని సమస్యలు తొలగుతాయా అని ఎవ్వరూ నమ్మరు. అన్నీ కట్టుపడేస్తారు. కానీ ఒకసారి ప్రయత్నించి చూడండి. అప్పుడు మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు.